దేవుడు కోరిన విషయం ఇది. దేవుడు నిన్ను దీవించినప్పుడు, దేవుడు నీతో ఉన్నప్పుడు నువ్వు దేవుళ్ళు ఆనందించకపోతే దేవుడు అంటాడు, దాసత్వానికి అప్పచెబుతా. అప్పుడు నీకు తెలుస్తుంది. కరువులో మొక్కుతావు, వస్త్రహీనత శ్రమల్లో మొక్కుతావు, నీకు అప్పుడు తేడా తెలుస్తుంది. అంతవరకు పోనివ్వకు, ఆనందించు దేవుణ్ణిలో. ఏది ఏమైనా దిక్కులు తారుమారైనా ఆయన ఒక్కడుంటే చాలు కదా. నేను అట్లాగే బ్రతుకుతున్నా. దేవుడు ఒక్కడే నాకు తెలుసు. 30 ఏళ్ళ సేవలో ఎన్ని రకాల మనుషులను చూసిన, కానీ ఆయన ఒక్కడే. ప్రేమ దొరికితే ప్రేమను గౌరవిస్తా, కానీ ఆధారం చేసుకుని లేదు. దేవుడు ఒక్కటి చాలు నాకు. హబక్కకు గ్రంథంలో 3వ అధ్యాయం 17-18 వచనం, యెహోవా యందు ఆనందించేదా, నా దేవుని యందు సంతోషించేదా. ఏం లేకున్నా, అంజురపు చెట్లు కాయకుంటే కూడా, ద్రాక్షలు ఫలించకపోతే కూడా, ఉలువ చెట్లు పంట రాకున్నా, వరి పంట, ఆ పంట, ఈ పంట ఏది చేతికి రాకున్నా, సాలలో పశువులు లేకున్నా, గొర్రెలు లేకున్నా, నా దేవుని యందు ఆనందించేదా. యెహోవా యందు ఆనందించేదా, నా దేవుని యందు సంతోషించేదా. యెహోవా యందు ఆనందించేదా, నా దేవుని యందు సంతోషించేదా. అన్ని పోగొట్టుకున్న యోబు ముఖం నేల మీద పెట్టి అన్నాడు, నగ్నంగా వచ్చినా నగ్నంగా వెళ్తా. దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు. ఈ మహిమ కలుగునగా. ఎంత మంచి పాఠం నేర్పినాడు. తన సంతోషం దేవుళ్ళు, ఆ బ్రతుకు సారాంశం తెలిసిపోయింది. అక్కడ దెబ్బలాకి తమ దగ్గర పరిగెత్తి వస్తారు కదా పిల్లలు. ఆస్తి పోయింది, పిల్లలు 10 మంది ఒక్కసారి చచ్చిపోయినారు. ఏం చేసినాడు? దేవుణ్ణి మొక్కినాడు. వేరే దిక్కు లేదు ఆయనకి. అడిగితే చెబుతున్నా, మనుషుల దేవుడు లేకుంటే వేరే దిక్కుందా, వేరే గతుందా మనకు? ఆయన ఒక్కడే కదా మనకు. ఏది ఏమైనా దేవుణ్ణి ప్రేమించి, దేవుని పూజించి, దేవుని సేవించాలి. దేవుణ్ణిలో తృప్తి చెంది దేవుణ్ణిలో ఆనందించాలి. మానవ కోటికి ఇదే విధి అన్నట్టు చెబుతున్నాను. ఈ మానవ నైజం గురించి చెబుతున్నాను. అన్నీ ఇచ్చే దేవుని మరిచి దేవుడిచ్చిన వాటితో మిగిలిపోతారు కదా, వాటి పూజతో. కాబట్టి సమృద్ధిలో అయినా, లేమిలో అయినా, ఆరోగ్యం ఉన్నా, రోగం వచ్చినా మొక్కుదాం దేవుణ్ణి. ప్రాణంతో ఉన్నప్పుడైనా, చావులో అయినా, ఇంకో దిక్కు లేదు, ఎవరు లేరు మనకు. హత్తుకుందాం దేవుణ్ణి, హరిత బ్రతుకుదాం. కాబట్టి ఆపద మొక్కులు కాదు. లేదు, మోషే ఏమంటాడు? మామూలుగా అందరు ఏమంటారు? నువ్వు మాకు దాగుచోటు అంటే కోట, నా కొండ కోట. ప్రాణానికి అపాయం వస్తే దాక్కుంటాం, ప్రాణం దక్కించుకుంటాం. మోషే ఏమన్నాడు? నివాస స్థలం. ఎంత తేడా! అందుకే ఇజ్రాయెల్లోకేమో దేవుడు తన కార్యాలు చూపించినాడట, మోషేకేమో తన మార్గాలు నేర్పించినాడట. ఇజ్రాయేలు ఏమో ఆయన చేతుల వైపే చూసినారు, మోషే ఆయన ముఖం వైపు చూసినాడు. ఎంత తేడా కదా. ఒక ఆయన కమ్యూనిస్ట్, ఆయన భార్యకి దయ్యాలు బట్టి పీడిస్తూ ఉంటే మంత్రకులతో కష్టపడుతుంటే వచ్చినాడు. ఇష్టం లేదు ఆయనకు, దేవుని నమ్మడు. దయ్యాలు బట్టి ఆమె అంత బాధపడుతుంటే కూడా ఎగతాళి చేస్తున్నాడు. ఏమో సరే ప్రార్థిస్తే ఆయన కళ్ళ ముందే దేవుడు విడిపించినాడు ఆమెను. ఆమె బాప్తిసం తీసుకుంటా అన్నది.